తల్లి ప్రేమకు మించిన ప్రేమ. అందుకే తల్లుల్ని ఎక్కువ ప్రేమించి గౌరవిస్తాను నేను. దేవునికి మహిమ కలుగును గాక. తల్లి ప్రేమలో మోసం ఉండదు, తల్లి ప్రేమలో కల్తీ ఉండదు. తల్లి ప్రేమ శ్రేష్టమైంది. ఈరోజు నిజమైన ప్రేమ తల్లి ప్రేమ పిల్లలకు అందకే పిల్లలు పెద్ద ఎదిగిన తర్వాత పిల్లలు చేయి దాటేస్తారు, తల్లి చేయి దాటేస్తారు. ఎందుకంటే ఇంతకుముందు చిన్నప్పుడు చూడండి, ఆ సంకనేసుకుని చిన్న బిడ్డను కూరగాయల్లో అన్నం కలుపుతూ చందమామ రావే, జావెల్లి రావే అంటూ ఏదో అరికథలు బుర్రకథలు చెప్తూ ఆ సుక్కలు చూపిస్తూ ఆ చందమామ చూపిస్తూ అవి చూపిస్తూ గోరు ముద్దలు తినిపించేవారు. తప్పుగా నన్ను అర్థం చేసుకోకండి. ఈ రోజుల్లో ఉన్న తల్లులు ఏం చేస్తున్నారంటే ఇప్పుడు కూరగాయల్లోనే అన్నం వేస్తున్నారు, ఇప్పుడు ప్లేట్లోనే అన్నం వేస్తున్నారు. దేని బిడ్డలారా ఆ సెల్ ఫోన్ పడేస్తున్నారు, ఆ చూతాడు తింటున్నాడు. వేరే ఉద్దేశం కాదు. అసలు నీ ప్రేమ ఆడికి వెళ్ళటం లేదు, అందవలసిన ప్రేమ ఆడికి వెళ్ళటం లేదు. ఖచ్చితంగా ఎంతటి పరిస్థితులు ఉన్నా సరే తల్లి ప్రేమకు లొంగిపోతాడు. కొడుకైనా కూతురని ఏ బిడ్డ అయినా సరే. స్త్రీ ప్రేమ అయినా తల్లి ప్రేమ అయినా శ్రేష్టమైన. అందుకే 9 నెలలు గర్భంలో క్షేమకరంగా దాసి భద్రపరిచేది తల్లి. మన ఏంటి 9 నెలలు గర్భవతిగా ఉండగా పొరపాటును పడిపోతే కాలు జారి ఆ బిడ్డకి తల్లికి ఎంత గట్టిగా దెబ్బ తగిలినా ఆ బిడ్డకి తగిలిన దెబ్బను లెక్క చేయదు. లోపల అయ్యో నా బిడ్డ ఏమని అయిపోయాడేమో, నా బిడ్డకి ఏమని తగిలిందేమో, ఎంత అల్లాడిపోతుందో. ఎంత గొప్ప ప్రేమ తల్లిది. ఇటువంటి ప్రేమ గల తల్లులు భూమి మీద ఉన్నంత కాలం నాశనం అయితే రాదు. ఈరోజు తల్లుల్లోని ప్రేమ తగ్గిపోయింది, సహనం తగ్గిపోయింది, ఓర్పు తగ్గిపోయింది. అందుకనే గొడవలు, కొట్లాట్లు, భయంకరమైన సంఘటనలు కనపడతా ఉన్నాయి. ఈరోజు ఎందుకయ్యా నీ తల్లిని చూస్తలేదంటే, అయ్యా నేను ఏది పెట్టినా తిందో, అయ్యా నేను ఏది ఇచ్చినా ముట్టుకోదు, అయ్యా నేనంటే చాలా అసహ్యంగా చూస్తుంది అన్నప్పుడు నిజంగా ఎలా చూడగలడు ఆ కుమారుడు నిన్ను? ఎలా చూడగలడు ఆ కుమార్తె నిన్ను? అయ్యో మా అమ్మకి నేను చెప్పలేను, నేను పెట్టలేదు, నేను ఎట్టింది నచ్చదని ఒక ముద్ర వాళ్ళు ఉండిపోయినప్పుడు నీకు ఏ విధంగా తెచ్చి పెట్టలేరు. వాళ్ళు ఏం పెట్టినా కళ్ళుకి నద్దుకో, చాలా నిజంగా బాగోలేదనుకో, చాలా బాగుందని చెప్పు.